ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఎందుకనంటే ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. ఈ సమాజం, తెలంగాణ సమాజంలో బడ్జెట్ సమావేశంలో కూడా చెప్పారు స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, తెలంగాణలో రాష్ట్రంలో జీవించడం నా అదృష్టం అనే స్థాయిలో ప్రతి కుటుంబం కూడా ఉండే విధంగా కావాల్సిన అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించే కార్యక్రమం, అందులో పిల్లలు చదువుకుంటా ఉంటే చదువు కావాల్సినటువంటి వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేయడం, ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి విద్యాబుద్ధులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆల్రెడీ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో కావాల్సినటువంటి డైట్ ఛార్జెస్ 40% పెంచడం, అవి కాకుండా నూతనంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మరొక తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ని శాంక్షన్ చేయడం, ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంబంధించిన పిల్లలకు సంబంధించి విద్యకు సంబంధించి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఆ పాఠశాలకు పోతే పాఠశాలలోని అల్పాహారం, పాఠశాలలోని మధ్యాహ్న భోజనం, పాఠశాల పోవటానికి కావాల్సిన పుస్తకాలు, డ్రెస్సు, పెన్ను, రబ్బరు, యూనిఫామ్తో సహా అన్నీ ఇచ్చి దాన్ని చదువుకున్నంత కాలం చదివించడమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చదివిస్తూనే ఉంటాం. ఇల్లు లేచి ఇల్లు కట్టిస్తాం, పని లేనటువంటి వాళ్ళ పని కల్పించేటువంటి ఎన్ఆర్ఈజీ స్కీమ్ని భారీగా ముందు తీసుకొని పోతాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆహార భద్రత కల్పిస్తూ 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,06,00,000 కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి మనిషికి 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాం. అంటే ఆహార కొరత లేకుండా, ఇంటితో పాటు ఆహార కొరత లేకుండా చూస్తున్నాం. పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు ఏదైనా ఏర్పడితే ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఈ రాష్ట్రంలో ఉంటే మా అవసరాలన్నింటినీ ఈ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందనేటువంటి నమ్మకాన్ని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ ప్రజల కోసం పనిచేసేటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ కోసం కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు క్యాష్లెస్ హెల్త్ కార్డ్ కోసం, ఆ క్యాష్లెస్ హెల్త్ కార్డ్ ఆ ఉద్యోగస్తులకి, వారి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, డిపెండెంట్స్తో సహా కలిపి ఈ క్యాష్లెస్ హెల్త్ కార్డ్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. అలాగే ఈ ఉద్యోగస్తులు కూడా పొరపాటున ప్రమాదం సంభవించి అనుకోని పరిస్థితి జరిగితే వారికి 1,1.2 crores ఇన్సూరెన్స్ని అందరు ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కల్పించారు. 60 సంవత్సరాల వరకు 10 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 1,20,00,000 వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా అన్నీ ఏర్పాటు చేశారు. సో ఉద్యోగ వ్యవస్థని చూసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అవసరాలు తీరుస్తూ, ఈ ప్రజలందరూ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం జీడీపీ పెంపొందించే